వీళ్ళందరూ మూవీ గురించి చెప్తుంటే ఆడియో రిలీజ్ ఓకే, వెంటనే త్వరగా మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేస్తే బాగుండు అనిపిస్తోంది. సో ప్లీజ్ లేట్ చేయొద్దు. వి ఆల్ సో ఎక్సైటెడ్. సో పండగ చేసుకోలో కొన్ని పాటలు ఆల్రెడీ విన్నాము. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమా పాటలన్నీ కూడా మార్కెట్లో విడుదలవుతున్నాయి. అండ్ ఇక నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేసుకుందాం పండగ చేసుకో మూవీలోంచి. ఈ సాంగ్ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి గెస్ట్లను పిలిచే ముందు ఐ రిక్వెస్ట్ అవర్ ప్రొడ్యూసర్ టు కమ్ ఆన్ టు ద స్టేజ్ వన్స్ అగైన్. గెస్ట్ని ఇన్వైట్ చేయడానికి మరొకసారి ఇన్వైట్ అవర్ ప్రొడ్యూసర్. సో నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము పవర్. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలుసు. అండ్ నెక్స్ట్ అంతకంటే పెద్ద హిట్ ఇవ్వడానికి స్కెచ్లు కూడా రెడీ చేస్తున్నారు పవర్ డైరెక్టర్ బాబీ గారు. సో ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ టు లాంచ్ ద నెక్స్ట్ సాంగ్. అండ్ అలాగే బాబీ గారితో పాటు స్టేజ్ని షేర్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ దామోదర్ ప్రసాద్ గారు. వీరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. దామోదర్ ప్రసాద్ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ బాబీ గారు మీతో పాటు దామోదర్ ప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. సో మీరిద్దరూ కలిసి నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయాలి ప్లీజ్. వీడియోకాన్ స్మార్ట్ ఫోన్ ద్వారా నెక్స్ట్ సాంగ్ లాంచ్ సార్. యా next song launch. పేటగాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే, కొత్త పేటగాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే. నేను చిచ్చుబుట్టి లాంటి వాడిని రెచ్చగొట్టి సంపమాక కస్సదియ్యదు కూడెక్కువ. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని తింటుగా చేసుకో. అర్థమైంది చెప్తా వన్స్ మోర్. జాంపేటగాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే, కొత్త పేటగాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే. నేను చిచ్చుబుట్టి లాంటి వాడిని రెచ్చగొట్టి సంపమాక కస్సదియ్యదు కూడెక్కువ. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని తింటుగా చేసుకో. నిజంగా పండగే అబ్బా. ఈ సాంగ్ మాత్రం అసలు మామూలుగా లేరు ముగ్గురు. సూపర్ రామ్ గారు, సూపర్ సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. టీజర్ సాంగ్ అదిరిపోయింది. రామ్ గారి ఎనర్జీ సూపర్ సార్. గోపి నాకు మంచి స్నేహితుడు, చాలా సినిమాలు ట్రావెల్ అయ్యాం. తను చేసిన 3 సినిమాల కంటే ఈ సినిమా ఇంకా ఎక్కువ కష్టపడి చేశాడు. తన కష్టం అందరికీ తెలుసు. అలానే ఈ సినిమాకి మంచి టీం వర్క్ చేశారు. కోన వెంకట గారు, అలానే ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, మై డార్లింగ్ తమన్. ఈ సాంగ్స్ నేను పవర్ అప్పుడు విన్నాను. ఆల్మోస్ట్ ఒక సాంగ్ అయితే నాకు ఇచ్చేయడానికి కానీ గొడవ పడేవాడిని. అప్పటికే గోపి వినేసాడు కాబట్టి గోపికి ఇచ్చాడు. సో వెలుగొండ సీను, అనిల్ రావుపూడి, నిర్మాత గారు, సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఎంటైర్ టీమ్, మిగతా టెక్నీషియన్స్ అండ్ కాస్ట్ అండ్ క్రూ ఆల్ ది బెస్ట్ అండి. సమీర్ రెడ్డి గారు సార్, మీరు గోపికి చాలా హెల్ప్ చేశారని సార్ చెప్తున్నాడు మొన్నే. అండ్ హీరోయిన్ అండ్ అదర్ యాక్టర్స్ ఆల్ ది బెస్ట్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. వాట్ డు ఐ సే, ప్రసాద్ ఎ వెరీ డియర్ ఫ్రెండ్. ఈ సినిమా ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మై ఓన్ ఫిల్మ్ ఫ్రమ్ మై ఓన్ బ్యానర్. అండ్ అందరూ అన్నారు ఈ సినిమా పండగ చేసుకునే పండగ అనేది పండగలో టైటిల్లో ఉంది. అండ్ ఒక పిక్నిక్ లాగా ఫ్యామిలీ లాగా జరిగిందని. ఎస్, ఈ పిక్నిక్ ఈ ఫ్యామిలీ లాగా ఈ సినిమా షూటింగ్ జరగడానికి కారణం ఆ ఇంటి పెద్ద అయిన ప్రసాద్. సో ఎన్ని కష్టాలు ఉన్నా కానీ భరించి చేశాడు.
మీతో వాళ్ళకి తెలియకుండా. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ గోపి, రామ్, ఆల్ ద హీరోయిన్స్ అండ్ ద హోల్ టీమ్ ద బెస్ట్. ఈ సమ్మర్లో ఈ సినిమా ఐ థింక్ ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఇన్ దిస్ ఫర్ దిస్ సమ్మర్. ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ మాస్ నెంబర్ని ఇలా కొంచెం కొంచెం చూసే కంటే విత్ ద డాన్స్ ఫుల్గా ఎంజాయ్ చేద్దాం ఈ స్టేజ్ మీద. సో ఐ ఇన్వైట్ ఆ కొరియోగ్రాఫర్ సనీ అలాంగ్ విత్ హిస్ ట్రూ. పొత్తులాంటి పిల్ల ఉంది, గుంపులన్నీ మలుచుకుంటా బాబా. కత్తిలాంటి కోడి పెట్ట ముందరుంది, కాలు దుప్పి కూతకొస్తావా. మల్లెపూల బుట్టలాంటి ఈడుగుంది, నెత్తి చూసుకుంటా బాబా. అబ్బని తీసుకొస్తా, అమ్మని తీసుకొస్తా, అత్త మామ చేసుకుంటావా బాబా. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే. బుడ్డి లాంటి వాణ్ణి రెచ్చగొట్టి సంపమాక కచ్చదియ్యదు కూడెక్కువ బాబా. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని తింటుగా చేసుకో. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగులాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే రే. ఒక్కసారి ముట్టినాక మళ్ళీ మళ్ళీ ఎప్పుడంటూ ఊగిపోదా ఉన్న ప్రాణం. ఆరేస్తా ఆదివారం, సోదిస్తా సోమవారం. చాకులాంటి ఈడు మీద ఆకురాయి నూరినాక ఆకతాయి ఎల్లరెట్ట టాటా. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, నచ్చిన సొగసుకి టెండరు వేసుకో. నీ ముద్దే ధూమపానం, నీ హత్తే మద్యపానం. ఒక్కసారి ముట్టినాక మళ్ళీ మళ్ళీ ఎప్పుడంటూ ఊగిపోదా ఉన్న ప్రాణం. ఆరేస్తా ఆదివారం, సోదిస్తా సోమవారం. చాకులాంటి ఈడు మీద ఆకురాయి నూరినాక ఆకతాయి ఎల్లరెట్ట టాటా. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, నచ్చిన సొగసుకి టెండరు వేసుకో. Come.
పండు లాంటి బుక్క నొక్కేస్తానే కొత్తపేట కాడ కొంగులాగేస్తానే కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే రే పండగ చేసుకున్నారా? తమన్ గారు ఫర్ ష్యూర్ ఈ సాంగ్ నెంబర్ 1 చాట్ బస్టర్స్, నో డౌట్. పండగ చేసుకుంటారు నిజంగా అందరూ. సో వన్స్ మోర్ అంటే కష్టం, మళ్ళీ వాళ్ళు వచ్చి డాన్స్ చేయాలంటే ఇంకా మనం చాలా సాంగ్స్ వినాలి కదా. సో లెట్స్ మూవ్ ఆన్. సో నెక్స్ట్ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాను ఈ సాంగ్ రాసినటువంటి రైటర్ భాస్కర్ భట్ల గారిని. సో ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఈ సాంగ్తో పాటు ఈ మూవీలో మరికొన్ని సాంగ్స్ రాశారు. వెల్కమ్ భాస్కర్ భట్ల గారు. పండగ చేసుకో గురించి ప్లీజ్. నేను ఎప్పుడు ఇంతకుముందు ఎవరు చెప్పారో ఏం తెలియదు, కానీ నేను ఎప్పుడు నా ఆడియో ఫంక్షన్లనే పండగగా ఫీల్ అవుతాను, నా సినిమా రిలీజ్లే ఫంక్షన్గా ఫీల్ అవుతాను. సొంతంగా నేను ఎప్పుడూ బర్త్డేలు చేసుకోలేదు. బర్త్డే కొత్త బట్టలు కొనుక్కోవడం నాకు అలవాట్లేదు, పండగలకు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే 24 గంటలు దీని మీదే జాస్తో బతుకుతుంటాం కదా సినిమా వాళ్ళందరూ. నేను రాశానుగా కృష్ణానగరే మామ. సో ఇక్కడ ప్రతి వాళ్ళకి సినిమా రిలీజు ఆడియో రిలీజే పండగ. సో నా జీవితంలో ఇంకా ఇలాంటి పండుగలు చాలా రావాలని మాత్రం కోరుకుంటున్నా. అలాగే గోపీచంద్ మల్లేని గారితో ఫస్ట్ సినిమా నుంచి ఆయనకి పాటలు రాస్తున్నాను. చాలా మంచి టేస్ట్ ఉన్న డైరెక్టరు, నాకు చాలా బాగా మా ఇద్దరికి బాగా సింక్ బాగా కుదిరింది. సో ఆయన డైరెక్షన్లో మళ్ళీ ఈ సినిమాలో రాస్తాను, చాలా హ్యాపీగా ఉంది. అలాగే తమన్, దాదాపు ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ పాటలు రాసిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్. సో నాకు చాలా బ్రదర్లా ఉంటాడు, చాలా హ్యాపీ తమన్తో వర్క్ చేయడం. అలాగే పరశూరు ప్రసాద్ గారు ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి నాకు బాగా పరిచయం నిర్మాత, మంచి ఫ్రెండ్లీగా నన్ను చాలా మంచి ఫ్రెండ్గా ఫీల్ అయ్యే నిర్మాత. సో ఆ బ్యానర్లో పనిచేయడం హ్యాపీగా ఉంది. అలాగే హీరో రామ్, సో నాకు చాలా కందిరేగి తర్వాత మళ్ళీ రామ్ గారికి రాయడం. రామ్ గారు థ్యాంక్ యూ. అంటే ఒక హీరో పాటలు విని బాగుందని వాళ్ళ మనసులో అనుకోవడం కాకుండా ఒక మెసేజ్ పెట్టి ట్విట్టర్లో పెట్టి భాస్కర్ భట్ల వన్ ఆఫ్ మై ఫేవరెట్ రైటర్ అని పెట్టి థ్యాంక్ యూ సార్. సో కందిరేగి కంటే చాలా పెద్ద హిట్ అవ్వాలి దాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ ఎంటర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో రామ్ అనగానే మీకు డాన్సులు, డైలాగ్స్, యాక్షన్ ఎలా గుర్తొస్తాయో ఫైట్స్ కూడా అదే ఎనర్జీలో ఉంటాయి. సో మరి ఆ ఎనర్జీని ఇంకాస్త డబల్ చేస్తూ ఈ సినిమాలో మనకి చూపించారట. మరి ఫైట్ మాస్టర్స్ని కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దాము. సో లెట్ మీ ఇన్వైట్ రామ్ లక్ష్మణ్ సార్ ఆన్ టు ద స్టేజ్. విజయ్ మాస్టర్ కూడా వీళ్ళతో పాటు కొన్ని ఫైట్స్ కంపోజ్ చేశారు, బట్ హీస్ నాట్ విత్ అస్ టుడే. సో రామ్ లక్ష్మణ్ గారు ప్లీజ్ వెల్కమ్. సార్ రామ్ ఎప్పుడు 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 కరెక్ట్గా చెప్తాను సార్, అసలు చాలా కష్టం గుర్తుపట్టడం. సో మీరు రామ్ రైట్, లక్ష్మణ్ ఓకే, ప్లీజ్ క్యారీ ఆన్. నమస్తే మా ముందున్న పెద్దలందరికీ, ఈ పండుగ చేసే ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, ఆల్ టెక్నీషియన్స్కి థ్యాంక్స్. ఈ సినిమాలో ముగ్గురు ఫైట్ మాస్టర్ చేసాం, స్టంట్ శివ, విజయ్ మాస్టర్, మేద్దం చేసాం. మేము ఇంటర్వ్యూ ఫైట్ ఒకటి చేసాము, మంచి అద్భుతంగా చేసాం, చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. చూడటానికి సాంగ్సే అందరూ చూసి మీరు ఎంజాయ్ చేస్తున్నారు, దానికంటే పవర్ఫుల్గా ఫైట్ కూడా ఉంటాయి ఈ సినిమాలో. థ్యాంక్ యూ. ఇది ఈ ఆడియో ఫంక్షన్ హీరో తమ్మన్న గారు థ్యాంక్స్, ఆర్టిస్ట్ అందరికీ థ్యాంక్స్ చెబుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెబుతూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. మేము పైడలు వేసేటప్పుడు ఎప్పుడన్నా కంపోజ్ చేసేటప్పుడు కొంచెం డల్గా ఉండగాని
హీరో రామ్ గారు చూసినామంటే ఆ డల్లు మొత్తం పోద్ది. ఎందువల్లంటే ప్రతి ఫైట్ చేసే బిట్లో చిన్న ఏదో ఒక స్టైలు, ఏదో బాడీ లాంగ్వేజ్, బట్ ఆయన స్టైలు, ఆయన ఇంట్రెస్ట్ చూస్తుంటే మాకు నచ్చుతుంది. వెరీ వెరీ థ్యాంక్ యూ రామ్. అలాగే గోపి గారు ఫస్ట్ సినిమా నుంచి మాకు ఆల్రెడీ కోఆర్డినేటర్ చేసిన నుంచి మంచి ఫ్రెండ్. ఫస్ట్ నుంచి మాకు ఆ సినిమాలు ప్రతి సినిమాలో కథలో కూర్చోవడం కానీ డిస్కషన్ చేయడం కానీ మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చి, అంటే మేము ఫైట్ మాస్టర్ డైరెక్టర్ ఉండదు, ఆయనతో ఫ్రెండ్ చేస్తుంటే సొంత బెదర్స్ లాగా ట్రీట్మెంట్ చేస్తాం. బట్ మాకు ఎంత ఆనందంగా ఉంటుంది డైరెక్టర్ తోటి చేస్తుంటే. అలాగే ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ సినిమాలో ఆయన ప్రొడ్యూసర్ చేసి మాకు మంచి ఫైట్స్ ఖర్చు పెట్టి మంచి పేరు వచ్చింది. అలాగే ఈ సినిమాలో కూడా మా ఫైట్లకి మంచి పేరు రావాలని, ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఆల్ టెక్నీషియన్స్, ఆర్ట్ డైరెక్టరు, కెమెరామెను, ఆర్టిస్టులతో మా కోఆపరేట్ చేసిన వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. థ్యాంక్ యూ. Thank you, sir. Videocon Smartphone presents Pandaga Chesko audio launch powered by ttemnews.com, Big C, Kalam Mandir and Filmicom, Homeocare International. ఈ కార్యక్రమాన్ని అంతటినీ మీరు TV9, NTV, వనిత, జెమినీ మ్యూజిక్లో లైవ్ చూస్తున్నారు. సో ఆల్రెడీ కొన్ని పాటలు మనం వినేసాము అండ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమా పాటలు మార్కెట్లో విడుదలవుతున్నాయి. సో నెక్స్ట్ సాంగ్ వినేద్దాము. ముందు విన్న సాంగ్స్కి ఈక్వల్గానే కంటే అంతకంటే సూపర్గా ఉంటుందట ఇప్పుడు మనం వినబోయే ఈ సాంగ్. మరి ఈ సాంగ్ని లాంచ్ చేయడానికి వేదిక మీద గెస్ట్లను పిలిచేద్దాం. అందుకంటే ముందు వన్స్ అగైన్ ఐ ఇన్వైట్ అవర్ ప్రొడ్యూసర్ ఆన్ టు ద స్టేజ్. సో నెక్స్ట్ సాంగ్ని లాంచ్ చేయడానికి స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాము మనందరి ఫేవరెట్. ఇందాక ఆయన వస్తుంటేనే మీ పండగను చూశాను నేను. సో లెట్ మీ ఇన్వైట్ హాస్య బ్రహ్మానందం గారు ఆన్ టు ద స్టేజ్. ప్లీజ్ వెల్కమ్ సార్. బ్రహ్మానందం గారితో పాటు మరొకళ్ళు ఈ సాంగ్ని లాంచ్ చేయబోతున్నారు. స్వాగతం బ్రహ్మానందం గారు. ఈయన పక్కన ఎవరిని పిలవాలా అని చాలా ఆలోచించిన తర్వాత డిసైడ్ చేసుకున్నాము. కోనా వెంకట్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. వీడియోకాన్ స్మార్ట్ ఫోన్ ద్వారా నెక్స్ట్ సాంగ్ లాంచ్ చెప్పాలా? నెక్స్ట్ సాంగ్ లాంచ్ సుడసగగున్నవే సూపర్ గున్నవే సూపర్ నాటి మరదల సుదిలక ఉన్నవే. అరే చాంగు 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 నీతోనే లైఫ్ లాంగ్ ఎవడాపుతాడు చూద్దాం బాబో. తొడిగేస్తా గోల్డ్ రింగు ముడి వేస్తా చీర కొంగు మనువాడి తీసుకపోరా బాబో బాబో. సుడసగగున్నవే సూపర్ గున్నవే సూపర్ నాటి మరదల సుదిలక ఉన్నవే. అరే చాంగు 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 నీతోనే లైఫ్ లాంగ్ ఎవడాపుతాడు చూద్దాం బాబో. తొడిగేస్తా గోల్డ్ రింగు ముడి వేస్తా చీర కొంగు మనువాడి తీసుకపోరా బాబో బాబో. మీరు అడగకుండానే వన్స్ మోర్ వేసేశారు సార్. బ్రహ్మానందం గారు ఎవరు జిందాబాద్? రామ్ అభిమానులకి ఆహుతులైన అతిరథుల మహారథులకి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ పండగ చేసుకో సినిమా టైటిల్కి తగ్గట్టుగానే ఉంటుంది. పరుచూరి ప్రసాద్ గారి నిర్మాణ సారథ్యంలో
పరుచూరి కిరీటి గారి సమర్పణలో వచ్చేటువంటి ఈ సినిమా పండగ చేసుకో టైటిల్ లాగా ఎందుకు ఉంటుందన్నానంటే, ఈయన దర్శకులు గోపి మలినేని వైట్ల సీను గారి శిష్యుడు. ఆయన చేస్తున్న సినిమాల్లో ఎంతమంది నటీనటులు ఉంటారో, ఎంతమంది ఆర్టిస్టులు ఉంటారో అంతకంటే ఒక పాలు ఎక్కువగా పెట్టి స్క్రీన్ మొత్తం మనం చూస్తున్నప్పుడు ఫుల్ ప్యాక్ విత్ ఆర్టిస్ట్, అంత నిండుగా ఉన్నటువంటి సినిమా, అందమైన సినిమా, పండగ చేసుకో సినిమా. ఈ సినిమాలో ముఖ్యంగా సినిమా పెర్ఫార్మెన్స్ గురించి, సినిమాలో ఉన్న ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే రామ్ ఈ సినిమాలో ఆకలిగొన్న పులిలా ఉన్నాడు, ఆవురావురమంటూ ఉన్నాడు. అతను ఒక్కడే ఉంటే పర్లా, పక్కన ఇద్దరు అమ్మాయిలు వేసుకొని ఉన్నాడు. వాళ్ళిద్దరితో తను చేసినటువంటి పెర్ఫార్మెన్స్, ఇందాక తమ్ముడు సంపత్ రాజ్ చెప్పాడు, క్లైమాక్స్లో రామ్స్ పెర్ఫార్మెన్స్ యూ షుడ్ సీ ఇట్, చూసి తీరాల్సిందే, అంత అద్భుతంగా యాక్ట్ చేశాడు. రామ్ తర్వాత ఇద్దరు ముద్దుగుమ్మలు మీకు తెలియదే ఉంది, చౌహాన్ అండ్ రకుల్ ప్రీత్. వీళ్ళిద్దరూ చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేశారు. మీకు ఎలా తెలుసండి నేను అడగొచ్చు. సినిమాలో ఆల్మోస్ట్ నేను ఒక 20 సీన్స్లో యాక్ట్ చేశాను. 20 సీన్స్లో ప్రతి సీన్లో మనం చూస్తున్నప్పుడు ఒక్కొక్క పెర్ఫార్మెన్స్ ఎంత అందంగా ఉంది, ఎంత బాగా చేశారనేది ఆర్టిస్టులు, దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు ది ఆర్టిస్ట్. తర్వాత ఇంతమంది ఆర్టిస్టుల్ని, వీళ్ళందరితో పాటు మాలాంటి కోతి బ్యాచ్ కొంతమంది ఉన్నాం, వాళ్ళందరినీ డీల్ చేసి, నువ్వు చెయ్యత్తక్కర్లా ప్రియా, నువ్వు కోతివని మాకు తెలుసు, నువ్వే కాదు మనందరం కోతులమనే చెప్పాను, అందుకే వాళ్ళ ముగ్గురిని అవాయిడ్ చేశాను. సో వీళ్ళందరితోటి, విలన్స్ తోటి అందరినీ ఆయన కావాల్సినటువంటి పెర్ఫార్మెన్స్ తీసుకున్నటువంటి దర్శకుడు మలినేని గోపి, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఇంతమందిని డీల్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందరితో తనకు కావాల్సిన విధంగా ఎవరెవరి దగ్గర ఎంతవరకు కావాలో అంతవరకు స్క్వీజ్ చేసి తీసుకుని ఓపిక్గా ఈ సినిమాని అద్భుతంగా ఫినిష్ చేసినటువంటి మలినేని గోపి గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్సులు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత టుడే హీరో ఆఫ్ ది ఫంక్షన్, దట్ ఈస్ తమన్. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, తమన్ ఇందాక ఎవరో మళ్ళీ ఫామ్లోకి వచ్చాడని, ఆయన ఎప్పుడు ఫామ్ తగ్గినట్టు నాకు ఎప్పుడు అనిపించలేదు. ఆయన ఎప్పుడూ ఫామ్లోనే ఉన్నాడు, ఇప్పుడు ఫామ్లోనే ఉన్నాడు, రాబోయే కాలంలో కూడా తమన్ ఫామ్లోనే ఉంటాడు. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఆఫ్టర్ ఆల్ మా అబ్బాయి ఏజ్ కాబట్టి, అబ్బా పొరపాటున కమిటీ అయినా ఏదో ఓకే, ఇట్స్ ఆల్ రైట్, ఒక్కోసారి అలా జరుగుతుంటుంది, మనం ఏం చేయలేం. సో మా అన్నయ్య రామ్ అన్నయ్య అని మాత్రం, అన్నయ్య అని నేను ఎందుకంటానో అతనికి తెలుసు. నన్ను ఎప్పుడు తమ్ముడు అనే పిలుస్తాడు, అలా తమ్ముడు బాగున్నారా అంటాడు. కాబట్టి మా ఇద్దరికి మధ్య అప్పుడు సీను వైట్ల గారి సినిమా రెడీ దగ్గర నుంచి తమ్ముడు అని తను పిలవడం, అన్నాన్ని నేను పిలవడం అనేది మాకు ఇద్దరికి అలవాటైన విషయమే. ఈ సినిమాలో యాక్ట్ చేసిన కళాకారులు, సంగీత దర్శకులు, ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైన సంగీతం, ఈ సినిమా నిర్మించడానికి ఎన్ని కష్టాలు పడ్డారు అంటే, సినిమా నిర్మాణం అంటేనే కష్టాలతో కూరుకుంది. ముఖ్యంగా ఈ సినిమా నిర్మాణం, సినిమా పూర్తయ్యేసరికి పరుచూరి ప్రసాద్ గారు బహుశా 2-3 కిలోలు తగ్గి ఉంటాడు. అసలు సాలిడ్గా ఉంటాడు కాబట్టి ప్రొడ్యూసర్ మనగా పెద్ద ఇది అనిపించలేదు. కానీ ఈ సినిమాలో నా క్యారెక్టరు చాలా విచిత్రంగా, అందంగా, అవుట్ అండ్ అండ్ కామెడీగా ఎలా చేస్తే బాగుంటుందనేది పూర్వపు సినిమాలకి కొంచెం భిన్నంగా ఉండే విధంగా నా క్యారెక్టర్ తీర్చిదిద్దారు మలినేని గోపి గారు. ఐ థింక్ ఇన్ని కలయికలు కలిసినటువంటి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి సినిమాలో నాకు ఒక గమ్మత్తైన క్యారెక్టర్స్ రాస్తుంటారు. ఆయన వైట్ల సీను గారి సినిమాలో మన కోనా వెంకట్ గారు రకరకాల పేర్లు పెడుతుంటారు. ఈ సినిమాలో నా పేరు వీకెండ్ వెంకట్రావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మా పండగ చేసుకో ఆడియో పండగకి వచ్చిన అతిథులకి, ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. పండగ చేసుకోకి క్యాప్షన్ లేదు,
ఇంకా బ్రహ్మానందం గారికి ఆప్షన్ లేదు, వెళ్ళిపోతున్నారు. అందుకే ఒక బిస్కెట్ వేస్తే కూర్చుంటారేమో అని చెప్పా. అసలు నా ఉద్దేశంలో సినిమా అంటేనే నేను ఎప్పుడు స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది నమ్మకం. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ మేమందరం ఒక స్టోరీని నమ్మి సినిమా చేస్తాం. అలాగే మమ్మల్ని నమ్మి ప్రొడ్యూసర్ సినిమా తీస్తాడు. మేమందరూ తయారు చేసే సినిమాని నమ్మి ప్రేక్షకులు వాళ్ళు థియేటర్స్కి వస్తారు. అందరి నమ్మకం నిజమైన రోజే నిజమైన పండగ అని నా స్ట్రాంగ్ బిలీఫ్. ఈ సినిమా పండగ చేసుకో అందరి నమ్మకాల్ని నిజం చేసే సినిమా అవుతుంది. ఇవాళ పొద్దునే సంపత్తు చెప్తున్నా, లౌక్యం ఆడియో రిలీజ్ అప్పుడు నేను విజయవాడలో చాలా పెద్ద స్టేట్మెంట్ చాలా సాహసం చేసి ఇచ్చానని చాలామంది చెప్పారు. అలాగే ఇప్పుడు చెప్తున్నాను, రామ్ కెరియర్లోనే దిస్ ఇస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ గ్రాసర్ ఫిల్మ్ అవుతుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది ఫుల్ కాన్ఫిడెన్స్తో చెప్తున్న మాట, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్తో మాత్రం అనుకోవద్దు. రెడీ సినిమా హిందీలో సల్మాన్ ఖాన్ గారు చేసినప్పుడు నేను ఆయనతో కలిసి ట్రావెల్ అయ్యా. ఆల్మోస్ట్ 1-2 ఇయర్స్ ఇప్పటికీ ట్రావెల్ అవుతున్నాం. ఆయన నెక్స్ట్ ఫిలిం నేను రాస్తున్నాను, నో ఎంట్రీ మే ఎంట్రీ అని. ఆ రెడీ సినిమా చేస్తున్నప్పుడు నాతో సల్మాన్ ఖాన్ అన్నారు, కోనా సార్ ఏ కౌన్ హై బందా ఇతనా ఎనర్జీ ఇస్కే అందర్ ఏ ఖాతా క్యా యార్ అన్నాడు. అతను ఏం తింటాడయ్యా బాబు ఇతను అని. రామ్ నీ యొక్క డైట్ చార్ట్ ఇస్తే అది నేను సల్మాన్ ఖాన్ గారికి ఫ్యాక్స్ చేస్తా. సో అంత. అండ్ ప్లస్ రామ్ ఇండస్ట్రీలో అతి కొద్ది మంది హీరోలు, అతి కొద్ది మంది అంటే వేళ్ల మీద లెక్కబెట్టి చెప్పొచ్చు, టెక్నీషియన్స్కి విలువిచ్చే హీరో, ఎస్పెషల్లీ రైటర్స్కి. నా ఉద్దేశంలో రామ్ హీరో అయి ఉండకపోతే తను గ్యారంటీగా రైటర్ అయి ఉండేవాడు. ఎందుకంటే తన ట్విట్టర్లో తను పెట్టే వన్ లైనర్స్, తన ప్రాస ఇవన్నీ చూసినప్పుడు నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది. అలాగే మొన్న జీ అవార్డ్స్లో తనకు వచ్చిన అవార్డుని రైటర్స్కి డెడికేట్ చేశాడు. సో ఇక రాబోయే ఫంక్షన్స్లో మ్యూజిక్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్తో పాటు రైటర్స్ కూడా కటౌట్లు పెట్టాలి అని రాము చెప్పాలి. అండ్ ఈ పండగ చేసుకో అన్న సినిమా మేము ఏదో చరిత్రని తిరగరాసే మేము స్టోరీ ఏం చేయలేదు. మా వెలుగొండ సీన్ ఇచ్చాడు కథ. అలాగే మేము ఏవో భూమి బద్దలయ్యే సినిమా తీయలేదు. అందరూ నచ్చి ఎంజాయ్ చేసి థియేటర్కి వచ్చిన ప్రతి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకొని ఈ సినిమాను నమ్మి కొనుక్కున్న ప్రతి వాళ్ళు కడుపార తినే సినిమా మాత్రం తీసాం. ఇది 100% ఫ్యామిలీ అందరికీ నచ్చే సినిమా అవుతుంది. అండ్ ఈ ఫంక్షన్ హీరో తమన్, తను ఆల్మోస్ట్ తన ఫస్ట్ ఫిల్మ్ నుంచి చాలా ఫిల్మ్స్ ట్రావెల్ అయ్యాం. తన కెరీర్లో ఐ థింక్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆడియోస్లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది అన్న స్ట్రాంగ్ బిలీఫ్. అలాగే గోపి నేను లేకుండా సినిమా చేయనండి ఒట్టు పెట్టుకున్నట్టున్నాడు ఎక్కడ తిరుపతిలో. నన్ను ఒక్క సినిమా కన్నా వదిలేవయ్యా బాబు అంటే వినవు, మీరు లేకుండా సినిమా చేయను అంటాడు పోస్ట్పోన్. సో తనకి నా మీద ఉన్న నమ్మకానికి, ప్రేమకి అండ్ తను ఈ సినిమా మీద తను పడిన కష్టానికి ఐ రియల్లీ థ్యాంక్ హిమ్. అండ్ రకుల్, వీఆర్ గోయింగ్ టు రిపీట్ ద మ్యాజిక్ అగైన్ 100%. అండ్ నీ కెరీర్లో కూడా ఇట్స్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ ఫిలిం ఎవర్. అండ్ ఈ ఫంక్షన్కి వచ్చిన అందరి గెస్ట్లకి మమ్మల్ని మనస్ఫూర్తిగా ఇక్కడ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ అలాట్. ఈ సినిమాలో ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్ 100% మనసు పెట్టి పర్జూ ప్రసాద్ గారికి ఒక మంచి హిట్ రావాలి, ఆ బ్యానర్కి మంచి హిట్ రావాలని మనస్ఫూర్తిగా పనిచేశారు. మీ అందరి ఇది ప్రయత్నం రేపొద్దున సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని ఫలితం మీరు అందరూ తప్పకుండా చూస్తారు. అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాట్. ఇందులో పనిచేసిన మా రైటర్లందరికీ, అనిల్ రావిపూడి, మా వెలుగొండ సీను, అందరికీ, అందరూ లైక్ ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఇది
సినిమా అన్నది ఏ ఒక్కడి ఇది కాదు, అందరూ కలిసి సమిష్టి కృషి అనడానికి పండగ చేసుకో 100% ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ కోన గారు. ఏం కావాలి మీకు? రామ్ అప్పుడేనా? కొంచెం వెయిట్ చేయండి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవుతున్నటువంటి ఈ సినిమా పాటల్లో ఇందాక మనం లాంచ్ చేసుకున్న సాంగ్ని మన ముందు లైవ్ పర్ఫార్మెన్స్ చేయడానికి మాన్సీ అండ్ నివాస్ మన ముందుకు రాబోతున్నారు అలాంగ్ విత్ ఛానల్ డాన్స్ ట్రూప్. సో ప్లీజ్ వెల్కమ్ దెమ్ ఆడియన్స్. Check. 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 సుడసకగున్నవే సూపర్ గున్నవే సుడసకగున్నవే సూపర్ గున్నవే సుపనటి మరదల సుదిలక ఉన్నవే. చంగు 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 మన మధ్య లవ్వు సాంగు ఎవడాపుతాడు చూద్దాం బాబో. తొడి వేసిన గోల్డ్ రింగు తొడి వేసిన చీర కొంగు ఎవడాపుతాడు చూద్దాం బాబో 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 ఓ ఓ ఓ బాబో బాబో. సుడసకగున్నవే సూపర్ గున్నవే సుడసకగున్నవే సూపర్ గున్నవే సుపనటి మరదల సుదిలక ఉన్నవే. खुशियों की कली बन के खिलूं मैं, जादू की छड़ी बन के फिरूं मैं, तुझे जाने से भी ज्यादा चाहूं मैं, सपनों की नगर चले तू और मैं. హిందీలో అయితే సాలి తమిళంలో అయితే మచ్చే హిందీలో అయితే సాలి తమిళంలో అయితే మచ్చి అరే అచ్చ తెలుగు మరదలు అంటే నాకు పిచ్చే. నవ్వుతోనే చేసినావే 100 ఏళ్ళ బందికానా సన్న జాజి నడుము చూస్తే సచ్చిపోడా ఎవడైనా. ఓడి గింగిరాలు మాటలతో మాయ చెయ్యకు బాబో 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 ఓ ఓ ఓ బాబో బాబో. హే అందాల మహారాణి బాగుంది బతాకాని అందాల మహారాణి బాగుంది బతాకాని చూపిస్తే మెహర్బానీ కౌగిట్లో కలాపాని. కళ్ళు చూస్తే చాపతీరు కుళ్ళుకు చూస్తే కదిలే ఏరు ఎవరు నీకు సాటిరారు నిజంగానే బంగారు. నీ
Thank you, Mansi and Nivas. Videocon Smartphone presents Pandaga Chesko audio launch co-powered by TTimeNews.com, Big C, Kalamandir, Homeocare International and Filmicom. ఈ కార్యక్రమాన్ని మీరు TV9, NTV, జెమినీ మ్యూజిక్ ఇంకా వనితాల్లో లైవ్ చూస్తున్నారు. ఇందాక నుంచి ఈ స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళందరూ కూడా పండుగ చేసుకో సినిమా గురించి చాలా బాగా మాట్లాడారండి. సెట్స్లో మేము అంత పండుగ చేసుకున్నాము, చాలా ఎంజాయ్ చేసాము, మంచి ఫుడ్తో ఎంజాయ్ చేసాము అని చెప్పి ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కో పాయింట్ చెప్పారు. అసలు వీళ్ళు పండుగ చేసుకో సెట్స్లో ఎలా ఎలా ఎంజాయ్ చేశారు, వాళ్ళ మేకింగ్ ఎలా జరిగింది, ఇప్పుడు ఒక మేకింగ్ ఏవీలో చూద్దాము. సో రెడీ గైస్, మేకింగ్ ఏవీ ఆఫ్ పండుగ చేసుకో ప్లీజ్. పండుగ చేసుకో సార్. గోపి గారు, ఇందాక బ్రహ్మానందం గారు అన్నట్టు నిజంగానే ఇంతమంది ఆర్టిస్టులని ఒక మూవీలో అలా హ్యాండిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో వన్స్ అగైన్ గట్టిగా ఆల్ ది బెస్ట్ చెప్తాము ఫర్ పండుగ చేసుకో టీమ్. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. సో లాస్ట్ సాంగ్ లాంచ్ కి రెడీయా? ఆదిత్య మ్యూజిక్ ద్వారా వస్తున్నటువంటి ఈ మూవీ ఆల్బమ్లో లాస్ట్ సాంగ్. సో ఈ సాంగ్ని లాంచ్ చేయడానికి వేదిక మీద గెస్ట్ అని పిలిచేద్దాము. అందుకంటే ముందు ఐ రిక్వెస్ట్ వన్స్ అగైన్ అవర్ ప్రొడ్యూసర్ ఆన్ టు ద స్టేజ్. సో ఈ సాంగ్ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి రావాల్సిందిగా ముందుగా ఆహ్వానిస్తున్నాము ప్రొడ్యూసర్ డివివి దానయ్య గారిని. సార్ స్వాగతం. అలాగే ఫైనాన్షియర్ శోభన్ బాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. వీళ్ళిద్దరితో పాటు వీడియోకాన్ నుంచి షేక్ రఫీ గారు అండ్ బలరామ్ గారు, ప్లీజ్ వెల్కమ్. డిస్ట్రిబ్యూటర్ ఎల్విఆర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ సార్. వీళ్ళందరి చేతుల మీదుగా లాస్ట్ సాంగ్ ఫ్రమ్ పండుగ చేసుకో ఆల్బమ్ కాసేపట్లో మనం వినబోతున్నాము. వీడియోకాన్ స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ సాంగ్ లాంచ్ అవుతుంది. సాంగ్ లాంచ్. పిల్ల 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 నా పెప్పర్మెంటు పిల్ల, ప్రేమిస్తా ఉంటే ఇలా వెళ్ళిపోతావంటే అలా. ఏ గిల్ల 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 గుండె కొట్టేసుకుంటుంది పిల్ల, నా కాదల్ ఇసుకు నువ్వే అని పైకటి చెప్పాలా. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. పిల్ల 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 నా పెప్పర్మెంటు పిల్ల, ప్రేమిస్తా ఉంటే ఇలా వెళ్ళిపోతావంటే అలా. ఏ గిల్ల 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 గుండె కొట్టేసుకుంటుంది పిల్ల, నా కాదల్ ఇసుకు నువ్వే అని పైకటి చెప్పాలా. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby.
లాస్ట్ సాంగ్ ఫ్రమ్ పండుగ చేసుకో ఆల్బమ్. సార్ మీకు ఎలా అనిపించింది? సాంగ్ చాలా బాగుందండి. పరుచూరి ప్రసాద్ నాకు సోదరుడు, చాలా మంచి ఫ్రెండ్. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని, మా ఓడికి మంచి డబ్బు రావాలని, అట్లానే డిస్ట్రిబ్యూటర్లకు కూడా మంచి ప్రాఫిట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆడియో లాంచ్ మన తమన్ మంచి మ్యూజిక్ చేశాడు. ఈ పాటలు చూస్తుంటే చాలా బాగున్నాయి, అందరికీ పండగ చేసుకోలాగే ఉంది. ఈ సినిమాలో రామ్ మంచి ఎనర్జెటిక్గా ఉన్నాడు, చాలా బాగా చేశాడు, చూస్తుంటే తెలుస్తుంది. అలాగే రకుల్ కూడా చాలా అందంగా ఉంది. ఇంకా పోతే మల్లెన గోపి గారు డైరెక్టర్, మంచి ఎంటర్టైన్మెంట్ ఎరదీసేస్తాడు ఆయన. కోన వెంకట గారు మాటలు, మన శ్రీనివాస్ గారు కథ, ఇవన్నీ కలిసి చాలా పెద్ద హిట్ అవుద్దని, అందరికీ హ్యాపీగా ఉంటుంది, అందరూ పండుగ చేసుకోవచ్చని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రామ్ గారు వస్తారు కానీ బట్ అంతకంటే ముందు ఈ సాంగ్ని పర్ఫామ్ చేయడానికి స్టేజ్ మీదకి ఒకళ్ళు రాబోతున్నారు. ఇవాల్టి మన హీరో. లెట్ మీ ఇన్వైట్ తమన్ గారు ఆన్ టు ద స్టేజ్. ఇప్పుడు మనం లాంచ్ చేసుకున్న ఈ సాంగ్ ని ఆయన ఇప్పుడు మీ అందరి కోసం ఇక్కడ పర్ఫామ్ చేయబోతున్నారు. ఒక్కసారి గట్టిగా చెప్పండి ఆడియన్స్. So grand welcome Taman garu and all the best for Pandaga Chesko along with the dance troupe. Lights off. Song please. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. Yeah. Oh, pilla, 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 na peppermint pilla. ప్రేమిస్తా ఉంటే ఇలా వెళ్ళిపోతా ఉంటే అలా. గిల్లా 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 గుండె కొట్టేసుకుంటుంది పిల్ల. కాటల్ తీసుకుని నువ్వే అని పైకటి చెప్పాలా. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. రాజమౌళి సినిమా లాగా రాజసంగా చెప్పాలా, వినాయకు లాగా వైలెంట్ గా చెప్పాలా, గుణశేఖర్ లాగా పెద్ద సెట్టు వేసి చెప్పాలా, త్రివిక్రము లాగా పంచులేసి చెప్పాలా, మరి పూరి జగన్ లా ముగ్గు సెట్గా చెప్పాలా, ఆ శ్రీను వైట్ క్లాస్ స్టైల్లో కామెడీ చేస్తూ చెప్పాలా. You're my darling, you're my darling,
you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. రాజా లాగా క్లాసికల్ గా చెవులో చెప్పాలా, హీరవాణి లాగా మెలోడీగా చెప్పాలా, మణి శర్మ లాగా మాసు మిక్స్ చేసి చెప్పాలా, ఏఆర్ రెహమాన్ లాగా గ్రాండియర్ గా చెప్పాలా, మరి డిఎస్పీ లాగా దుమ్ము రేపుతో చెప్పాలా, మన తమ్మన్ లాగా టప్పులు కొట్టి నాటుగా చెప్పాలా. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. I call Gopi on stage. Daba.